అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే నేను మా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాము. ఐ విల్ లైక్ టు అపీల్ అపోజిషన్కు సంబంధించి నిన్న సాయంకాలం కూడా సార్ మీరు ప్రస్తావన చేసింది ఈ విధంగా అరుపులు నచ్చటం లేదు అనే ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఒక సభ్యురాలు అనుకోవటం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఈ విధంగా డిస్టర్బెన్సెస్ మాకు నచ్చలేదు, మీకెట్లా నస్తుందని కొంతమందిని అనటంతో ఒక మిస్కమ్యూనికేషన్ జరగడం జరిగింది. దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎవరైతే గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో దాని తదుపరి మేము కూడా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా ఆ విధమైన సమాధానం చెప్పేటప్పుడు కూడా మీరు కూడా ఆ విధంగా సహకరించమని కోరుతాను. అయితే తమరి విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని చెప్పి తమరు కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఈ రోడ్ల విషయంలో మొన్న మంత్రి గారి సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరం మేము మా మొత్తం పీరియడ్లో కేవలం 8,112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాంట్లో 4,167 కోట్లు అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశారన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. అయితే అది అవాస్తవం అధ్యక్ష. అంటే అంకెలు సరిగ్గానే ఉన్నాయి, కానీ మరి ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే 4-5 సీఈలు ఉంటారు అధ్యక్ష. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సీఈ చూసుకుంటాడు. అయితే ఒక్క సీఈ ఇచ్చిన దాన్నే బహుశా వారు చూసిరేమో. యాక్చువల్గా ఏంటంటే అధ్యక్ష, దీంట్లో